ఎట్టకీలకు మనకి ఇల్లు అయితే దొరికింది, కానీ దీన్ని సాగు చేసేటానికి మన మక్కులు మామిడి పిక్కలో వలిగినాయి. పెంకుటుల్లి కదా, అందుకే అంత కష్టమైంది. దుమ్ము దుల్లి ఖాళీ చేసేవారికి. అయితే కానీ ఇంటికి రెంట్ ఎంత అన్నారు? నెలకు 1000 అన్నాడు. 3 నెలల అడ్వాన్స్ ముందే ఇయ్యి అన్నాడు. సాగు చేసినాక శాఖ ముచ్చట్లు చెప్తావేంది? ఇంట్లో మీది పంకెత్తే ఎటు పెంకలు అటే ఊసిపోయేటట్టున్నాయి, దీనికి 1000? నేను కూడా గదే అన్న ఓనర్కు, డ్యామేజ్ అయిన డ్రైనేజ్ లెక్కున్నది ఇల్లు, రేటు తగ్గించి వేరే ముచ్చట చెప్పని. ఏమన్నాడు? 500 ఇచ్చి ఆకిట్లు ఉండమన్నాడు. అబ్బా, నాకు ఈ ఇల్లు నచ్చలే 1000 అంటే. సరే అట్లయితే ఈ కాడ నుంచి మనం 1000 రూపాయలకు 100 రూపాయలు అని పేరు పెట్టుకున్నాం. అప్పుడు నువ్వు ఎంత కట్టినవా ఈ నెల రెంట్ అంటే 100 రూపాయలు అని చెప్తా. వినడానికి నీకు ఈజీగా ఉంటుంది, అనడానికి నాకు హాయిగా ఉంటుంది. ఎందుకులే నీకు ఏసి బతుకు. నీ ముఖం లెక్కనే ఉన్నది ఆలోచన. 1/2 కిలో ఆలుగడ్డలకు 2 కిలోల పైసలు కట్టినట్టు. ప్రతి దానికి లింకులు పెట్టే టింకులు కానీ లెక్క 10 మందికి తెలియకుండా పారిపోయి వచ్చినాం. మాసిపోయింది అంటూ ఉండాలి, పాసిపోయింది తినాలి. లవ్ లైఫ్ అంటే కట్ట ఉంటుందని తెలుసు కానీ ఈ కొట్టంలు ఉంటాం అనుకోలే. అరే తమ్ముడు, అన్న ఈ ఫోటోలో మనిషిని చూసినావా? మా అమ్మ ఎవరేమి ఇచ్చిన తీసుకోవద్దన్నదన్న. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏందిరా? నేను నీకు బరాబర్ చెప్పినన్నా. ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పినా అనుకో, థ్యాంక్స్ తమ్ముడు అని నాకు షేక్ అండ్ ఇస్తూ. అరే తమ్ముడు, నీ చిప్పు చిన్నప్పుడే స్విచ్ ఆఫ్ అయినట్టుంది, నువ్వు ఇంకా బాగా హుషారు కావాలరా. ఉచిత సలహా అలియకన్నా, మా అమ్మ ఎవరేమి ఇచ్చిన తీసుకోవద్దని చెప్పింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అరే తమ్ముడు, మీ అమ్మ చెప్పింది వేరు, నీకు అర్థమైంది వేరు. గిట్ల తయారైనవేందిరా? ఛీ, అమ్మా ఇగో ఈ ఫోటోలో ఉన్న మనిషిని చూసినావా? హారిక 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 అమ్మా, ఏంది ఏమైంది? ఇప్పుడే కదా ఎండపూట కిండకు వరల్డ్ కప్ వచ్చినట్టు బయటికి ఉరికినావు, మళ్ళీ వచ్చినావు. వరల్డ్ కప్పు కాదు, గోండ్రి కప్ప కాదే. ఆ తీట పనుల టింకులు కాడు మన నెంకులాడుకుంటే ఊరికి వచ్చిండే. ఏంది? అవునా? అవునే. మరి నువ్వు వాడిని చూసినట్టు వాడిని చూసిండా? లేదే, వాడు నన్ను చూడలే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదే, సపరేట్ ఇంట్లో పోయి తలపేసుకుందాం. వాడేచ్చి తిరిగి మరిపోతాడు. వాని బట్ట తల మీద గుట్టలు వాడా, మనం ఇంకా వంటలన్నా చేసుకోలే అని పెంట మొక్క వేసుకుని రానే వచ్చిండా? ఏం కత్తి, ఈ ఒక్కరోజు వంట సామాన్ లేకుండా వంట చేసుకుందాం. ఎట్లా? నీ కాళ్ళు పొయ్యిలో పెట్టి ఏళ్ళు గంజులో పెడతావా? దాని నువ్వు మొదలైతే ఇంట్లో బాయ్, పంచాయతీ పందిట్లో పెడతావు, ఇజ్జతం బజార్లో పెడతావు. నాడు హే కమల్, అన్నా మీరా? మీరా అని అంత ఆశ్చర్యంగా చూస్తావేంది? ఏదో మీరా సినిమా హీరో మీ ఇంటికి వచ్చినట్టు. అన్న కూర్చోండి, అన్న కూర్చోండి. మీరు మాకు హీరో కన్నా ఎక్కువ అన్న. ఇంత రిచ్ ఇల్లు మాకు చీప్గా ఇచ్చినందుకు. మంచి అనేది మా ఇంటి పేరయ్యా. ఏదో పేరుకు తగ్గట్టు పనులు ఉండాలని నలుగురికి సాయం చేస్తుంటా. మీరు చేసిన సహాయానికి మాయంగాని గాయమైంది మా మనసుకు. అంటే మీ మంచితనాన్ని చూసి మా మనసులో ప్రేమ రిండిపోయి ఉబ్బిపోయి పగిలిపోయిందని చెప్తాంది మా భార్య. నన్ను ఓడకుర్రి, ఇప్పటికే ఉడకబెట్టిన బబ్బరిత్తోలే ఉబ్బినా. ఇంకేం తుబ్బితే కొత్త సైజు బట్టలు కొనుక్కోవాలి మళ్ళా. మస్తు జోకులు అవుతారన్న మీరు. ఇల్లంతా ఓకేనా? ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఇల్లే ప్రాబ్లం. అయ్యో రానే వచ్చింది.
ఏందో ఎంత ఆగమం అవుతాను? అంటే అది అర్జెంట్గా బాత్రూమ్ వస్తుందన్న, మీరు పోతే నేను పోదామని. నీకు బాత్రూమ్ వస్తే నేనెందుకు పోవాలి? నువ్వేమైనా బదాల్లో పోతానవా? అంటే తప్పుడు చోటు సప్పుడు వస్తే ఇన్నటోళ్ళకి ఇకారం ఉంటుంది కదా, అందుకే చిచి అవునా? అయితే నేను పోతా. నువ్వెందుకు వచ్చినావు వీడికి? మీ ఇద్దరికి వేరు వేరుగా పెళ్ళైనా మీ ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆడేంది గట్ల తయారైండు, రాంగనంగానే మనం ముచ్చట బయటేసే. అసలు మన ఇద్దరం కలిసి మనం తప్పు చేసినావా? నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, మళ్ళీ మన ఇద్దరికి పెళ్ళైంది. లేదు లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. హర్రల దాచిన మందు బొర్రల పడ్డాక తాగపోతే అయిపోవు కదా, తప్పుల పడ్డా అన్నాడట వెనకడికి నీ ఆశ ఉంటాడే. గాడిది ఆకలి ఆసదు, ఆడిది మాట ఆసదు అంటే గిదే కావచ్చు. ఏదో వాడిని చూసిన భయంలో దడదడ 4 మాటలంటే గింత కోపమా? అయితే కానీ వాడిని ఏం చేసినావు? కడుపు చేసి కాకతీయ హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తానా, లేకుంటే వాడిని నేనేం చేస్తానే నెత్తి మీద కొట్టి చెత్తలో వరసేస్తాను వేరే ఊర్లో. వేరే ఊర్లో వేసే బదులు బొందదోరు బోర్లేసేస్తే అయిపోగా. అశోక్ అన్న, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాను లైఫ్లో? ఐఏఎస్ చదివి ఐపీఎస్ జాబ్ చేద్దాం అనుకుంటానా. సగం ముసలిదానికి వచ్చినాక ఇంకేం చేస్తాను నెక్స్ట్? అన్నా కొంచెం నాకు సాయం చేస్తారానే? ఈ మధ్యలో ఇది ఒక పేషన్ అయిపోయింది. తల కట్టుకోవడం, పైసలు అడుకోవడం. అమ్మా, నేను మిమ్మల్ని సాయం చేయమనే, నన్ను మాయం చేయమనిలే. నేను మిమ్మల్ని డబ్బులు అడగడానికి రాలే, దేనికి రాలే. నాకు తెలిసిన ఒక మనిషి మీ ఊళ్ళోనే ఉంటాడు, ఆయన దగ్గరికి పోవడానికి మీరు తోడొస్తారా అని అడుగుతానా. నువ్వేమన్నా అత్తగారింటి పోయే కొత్త కోడలు ఆ తోడు రావడానికి? తెలిసిన వాళ్ళే కదా, మలుచుకొని పో. నేను ఒక్కనే పోతే కొడతారా దేవుడా? మరి కొట్టుడోళ్ళ దగ్గరికి ఎందుకే పోడు? ఇగో వీంది మా ఊరే. వీనికి ఒక అమ్మాయికి ఈ మధ్యనే లవ్ మ్యారేజ్ అయింది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, వీడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి వీనికి ఇంతకుముందు వేరే వాళ్ళతో వేరే వేరే పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోదామంటానంటే, నువ్వేం మాట్లాడకు, మనం పోదాం. వాడు మా ఇంట్లోనే కిరాయికుంటాడు. పోదామన్నా, ఎందుకైనా మంచిది చెరొక హెల్మెట్ తెచ్చుకోండి, లేకపోతే వాడు టైం చూసి తలకాయ వెలగొడతాడు. నన్ను కొట్టాలంటే ఒక్క నా పెన్లంతో తప్ప ఇంకెవ్వంతోటి కాదు. పా అన్నా, వాడు కొట్టినాక బాధపడే బదులు కొట్టక ముందు జాగ్రత్త పడితే మంచిది కదన్నా. నీకు మా గురించి ఏందోలోకి అట్లా మాట్లాడతాను. తెలుసుకోవడానికి కూడా ఏం లేదనిపిస్తుంది మిమ్మల్ని చూస్తా అంటే. ఫోన్ బాక్స్ చూడ ఫెంటాస్టిక్ ఉండును, సీల్ ఓపెన్ చేసి చూస్తే దానిలో చైనా ఫోన్ ఉండును. మీరు కూడా సేమ్ టు సేమ్. పారి అరే కమల్, బయటికి రారా. ఇక మనం ఈ ఊరు కూడా ఇచ్చిపెట్టి వేరే ఊరు పోవాల్సిందే. నేను ఇడిచిపెట్టాల్సింది ఊరును కాదు, నిన్ను. ఈ చుట్టుపక్కల ఊర్లు ఇడిచిపెట్టి దూరం పోదామంటే బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిన్న తిప్పబడితివి. ఆడేమో మన చుట్టూ తిరగబట్టే. రే కమల్గా, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, ఈ అమ్మాయికి పెళ్ళయింది, మీ ఇద్దరికి మళ్ళీ పెళ్ళయింది. మీ ఇద్దరు కలిసి ఈ మందులు వాడుకున్నాను గజ్జి తగ్గేటట్లున్నాయి, కానీ నేనేం చేసినా నువ్వు నా ఎంబడివాడు మాత్రం పని చేస్తలేవురా. అసలు నీ బాధ ఏందిరా? 2 మనుషులు ప్రేమించుకోవడం తప్ప, 2 మనుషులు ఒకటవ్వాలనుకోవడం తప్ప. అసలు నిన్ను ఎవరు పంపించి ఎంత ఇస్తా అన్నారు? ఎప్పుడు చూడు నన్ను దొరకబట్టించే ప్లాన్లు ఉంటావు నువ్వు. పేన పరువు ఎట్లాగో పోయిందే. ఈయన 4 దాన్ని ఈటికెళ్ళి పోదాం పట్టు. అదే పని చేద్దాం.
అరే ఏందన్నా ఇదివరకు దాకా మంచిగానే మాట్లాడిండు, వీళ్ళు నన్ను గట్ల కొడుతుంటే నిలబడి చూస్తాను. వాళ్ళు మమ్మల్ని కొడితే ఆపుకుంటాం కానీ నిన్ను కొడితే మేమెందుకు ఆపుతాం? మరి ఎందుకు వచ్చిర్రు మీరు ఈ బోడిగాన్ తోటి? ఇదేదో గట్టిగా నీళ్ళు లేతట్టున్నది, మాకేదో టైం పాస్ అయిద్దని వచ్చినాం. ఆహా, శాడీదానికి గాడ్ ఫాదర్ లెక్కనే ఉన్నారు ఇద్దరు. వీళ్ళు నన్ను కొడతా అంటే గండు పిల్లి లెక్క 2 కళ్ళ పీసి చూద్దామని వచ్చిలా. అరే కమల్గా, నేను మాట్లాడేది ఒకసారి ఇన్రా. అద్దు, మేము విన్నాం. నువ్వేదో చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావు. మనకు ఈమెయిల్ చక్కలేదు, వాడు మనల్ని ఏం బ్లాక్మెయిల్ చేస్తాడు. అరే కమలు, నేను చెప్పేది పూర్తి వినకుండా కళ్ళుకుండా తాగినట్టు కళ్ళ వెళ్ళి మాటలు మాట్లాడతారేంద్రా? కాపురాలు కూలకూడదామని దాపరమైన వాళ్ళు చెప్పిన మాటలు మేము వినం, ఇట్లనే మాట్లాడతాం. ఏహే, ఇంకేం చెప్పి మాట్లాడుకుంటారా? కొంచెం అనుకోరి. అవ్వ, మీ ఇద్దరు కనుక ఈ నుంచి పోకపోతే నా జేబులో 2 కత్తులు మీ బొత్తలు ఉంటాయి. అరే కమలు, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినాక నా ఒక్కగానొక్క కొడుకు నన్ను వదిలిపెట్టిపోయిందని మీ అమ్మ పేరు మీద 2 ఎకరాలు అనాథాశ్రమానికి రాసిచ్చిందిరా. ఇట్లా చెప్తే నేను ఊళ్ళోకి వస్తాను మీ ప్లాను, కానీ నేను రాను. మాకొకరు ఊడితేనే ఊళ్ళోకి వస్తా, గట్లయితే మమ్మల్ని ఎవరు విడదీయరు. అరే పాపిష్టోడా, మిమ్మల్ని విడగొట్టడం ఎవరురా? నీకు పెళ్ళయింది, విడాకులైంది, ఆమెకు కూడా అంతే. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇక మిమ్మల్ని విడగొట్టడం ఎవరురా? నీకు పెళ్ళయిందన్న విషయం తెలిసి మీ అమ్మ సంతోషపడ్డది, నువ్వు ఎన్ని రోజులకి తిరిగి రాకపోయేసరికి కోపం తెచ్చుకున్నది. అసలు నేను నీకోసం ఇంతగానో ఎందుకు తిరుగుతాను తెలుసా? నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వాలి. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు మోజులో పడి. అయినా ఇప్పుడు నీ దగ్గర భూమి లేదు, పైసలు లేవు, నా పైసలు ఎట్లు ఇస్తావురా? ఆ విషయం అడుగుదామన్నా నేను నీకోసం తిరుగుతానా? ఈ ముక్క ఒక ముక్కల ముందు చెప్తే అయిపోగారా? అంటే మా బతికి ఇప్పుడు బజారేనా? అందుకే అన్నిటికీ తొందర పడద్దు, ఒకసారి ఆలోచించాలి, అడగాలి. ఎందుకు జన్మించితి కలియుగమునా. హాయ్, నమస్తే, మీ కమల్ సింగ్. వెల్కమ్ టు మన ట్రెండింగ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటుంటే గట్టి కొట్టండి. అంతే. హాయ్.